అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈ పాఠంలో మీరు తస్దీద్ గురించి నేర్చుకుంటారు. ఈ గుర్తును తస్దీద్ అంటారు. తెలుగులో వత్తు, ఉర్దూ, అరబీలో తస్దీద్ అంటారు. ఈ తస్దీద్ ఏ అక్షరంపై వస్తుందో దానిని 2 సార్లు చదవాలి. ఒకసారి ఆ అక్షరం వెనుక ఉన్న అక్షరంతో పాటు మరియు రెండవసారి ఆ అక్షరాన్ని స్వతహాగా చదవాలి. తస్దీద్ కలిగి ఉన్న నూన్ మరియు మీమ్ అక్షరాలను గున్నా చేసి చదవాలి. గున్నా అంటే ముక్కులో కొంచెం సేపు శబ్దాన్ని ఆపడాన్ని గున్నా అంటారు. గున్నా ఉచ్చరించే సమయం ఒక అలిఫ్ను పలికేంత సమయం. విడివిడిగా చదివే పద్ధతి హంజా నూన్ జబర్ అన్, నూన్ జబర్ నా, అన్న. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా అనండి. అబ్బ, ఇబ్బ, ఉబ్బ, అబ్బి, ఇబ్బి, ఉబ్బు, అత్త, ఇత్త, ఉత్త, అత్తి, ఇత్తి, ఉత్తి, ఇజ్జ, ఇజ్జి, ఇజ్జు, ఉజ్జ, ఉజ్జి, ఉజ్జు, అబ్బన్, ఇబ్బన్, ఉబ్బన్, అబ్బిన్, ఇబ్బిన్, ఉబ్బిన్, బబ్బున్, బిబ్బున్, బుబ్బున్, తబ్బన్, తిబ్బిన్, తుబ్బున్, జబ్బ, జిబ్బ, జుబ్బ, జబ్బి, జిబ్బి, జుబ్బి, ఫఅ, ఫఆ, కువ్వి, తవ్వా, సుజ్జి, అద్ద, హుజ్జు, హయ్య, అలయ్య, ఇయ్యాక, యజున్ను, సుమ్మ, సుయ్యిరత్, ఉత్తిలత్, సుఇరత్. ఈ విధంగా బాగా ప్రాక్టీస్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.